Andariki Namaskaram. Welcome to 999 News. Please subscribe 999 News. ఈరోజు మన పంతుల మస్తమ్మ తల్లి మహోత్సవ మూడో రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ సంఘ సంఘాల అధ్యక్షులు మరియు తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వరాల బాజీ గారికి మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ, అలాగే మిత్రులు రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి గారు మరియు బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ బ్రాహ్మణ కార్మిక కృష్ణమోహన్ డైరెక్టర్ గారు, డాక్టర్ జగన్నాథరాజు గారు, రాష్ట్ర ఆరోగ్య కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పద్మనాభుని జగన్మోహన్ రావు గారు, పట్టణ అధ్యక్షులు రాంపండు గారు, పుదుగుత నియోజకవర్గ నాయకులు శ్రీ గండా సతీష్ గారు, మరి ముచ్చాల శ్రీనివాస్ గారు, తదితరులు అందరికీ కూడా మరి ఈరోజు మా యువ ఫ్రెండ్స్ ఉత్సవ క్యాంపు తరఫున ప్రత్యేక ఆహ్వానం అందించేందుకు వచ్చినట్టు. ఇక్కడ పంతలో ముసలమ్మ గుడి ఈ కార్యక్రమాలని యువ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మరి ఏదైతే ప్రజల కోసం కూడా మరి కొన్ని కార్యక్రమాలు మరి వైద్య శిబిరాల దగ్గర నుంచి ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నందుకు ముఖ్యంగా వారిని రాజా త్రినాథ్ గారిని, అలాగే మన నిమ్మకాయల సత్యబాబు గారిని, వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నాతో పాటుగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాంపండు గారు, అలాగే టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయిన ఆకాశం స్వామి గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు, అలాగే తెలుగు యువత అధ్యక్షులు గన్నం సతీష్ గారు, అలాగే జగన్నాథరాజు గారు, ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి గారు, అలాగే మన సాయి గారు, పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ గారు, తిరుమలరావు గారు, అలాగే సోదరిమణి లీలా గారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సీతారాంపేట కొబ్బరి తోట ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇక్కడ రామాలయం ఉంది. అలాగే మిత్రుడు నాగబాబు గారి ఆధ్వర్యంలో మహంకాళమ్మ ఉత్సవాలు కూడా ఇదే నెలలో జరగడం ఒక విశిష్టంగా భావిస్తూ, ఈవేళ ఇంతకు ముందు పంతులు గారు చెప్పారు, మరి ఏదైతే బొలుసులమ్మ గుడి ప్రాచుర్యం కలిగిన బొలుసులమ్మ గుడి మరి జాతర ముహూర్తం కూడా మొన్ననే పెట్టడం జరిగింది. మరి ఈవేళ దానికి అనుసంధానంగా ఈవేళ ఇక్కడ మరి దేవతల ఆధ్వర్యంలో ఈ మరి బొలుసులమ్మ గుడి కానీ, ఇక్కడ మహంకాళమ్మ గుడి కానీ, అలాగే ఈ కార్యక్రమంలో కొంతలో ముసలమ్మ తల్లి మరి ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆరుద్ర నక్షత్రంలో మరి మహాశివుడి నక్షత్రం వేళ చాలా మంచి రోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ దైవ చింతనతో ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించిన రాజా త్రినాథ్ గారు, యువ సర్కిల్ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ హిందువుల్లో భక్తి ప్రవక్తలు ప్రతి ఒక్కరిలో కూడా బాగా పెరిగినాయి అని చెప్పచ్చు. ఎందుకంటే ఏ కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ మరి
పరమత సహనంతో ఎంతో చక్కగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి నడుస్తున్నందుకు పట్టణంలోని అలాగే నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలకి తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సిందిగా దాతల్ని కోరుకుంటూ ఈవేళ ఈ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరి ఉంటేనే మరి భక్తి అనేది ప్రజల్లోకి మరి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా మరి చేస్తున్నందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఇంకొకసారి మరి రాజా త్రినాథ్ గారు నిమ్మకాయల సత్యబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ గుడి దేదీప్యమానంగా వెలగాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Yo